Hi guys, today topic మితిమీరిన విశ్వాసం. Let's start. ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకంగా ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్ఠగా మార్చింది. అతను నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూరు వైపు వెళ్ళాడు. అలా వెళ్ళగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్ళందరూ తామే మేధావులం అని అనుకునేవాళ్ళు. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైన వాడిని నిరూపించుకోవలసి ఉంటుంది. తమ మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉన్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తను ఆ వ్యక్తి కంటే తెలివివాడిని నిరూపించుకోవచ్చాడు. తన ప్రశ్నలు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణ్యాలు ఇవ్వాలి అని యువకుడు షరతు విధించాడు. యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగలిగిన ప్రశ్న అంటూ ఊరించాడు. ఊరంతా ఆ క్యూని చూసేందుకు పొంగిపోయారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు, ఇంగ్లాండ్ రాజధాని ఏది? మరో వ్యక్తి, నాకు తెలియదు, నేను నీకు 3 నాణ్యాలు ఇస్తాను అని అవతలి వ్యక్తి అన్నాడు. లండన్ అని చెప్పాడు. ఆ యువకుడి ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు 3 నాణ్యాలు జేబులో వేసుకున్నాడు. వేగంగా తిరుగుతుంది గానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు. ఏంటది అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు. నాకు తెలియదు, నీకు 3 నాణ్యాలు ఇచ్చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. భూమి అని చెప్పి మరో 3 నాణ్యాలు తీసి జేబులో వేసుకున్నాడు. యువకుడు పగలు పైకెళ్ళి రాత్రి కిందికి దిగేది ఏంటి అని మూడో ప్రశ్న అడిగాడు. ఆ వ్యక్తి నాకు తెలియదు, నీకు మరో 3 నాణ్యాలు ఇచ్చేస్తాను అన్నాడు. మొత్తం 9 నాణ్యాలు పొందిన యువకుడు సంతోషంగా పేదవాడై ఆ వ్యక్తి భార్య ఏడడం మొదలెట్టింది. ఇంకా అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నల్ని జవాబు చెప్పలేకపోతే 5,000 నాణ్యాలు ఇవ్వాలని షరతు విధించాడు. దానికి సంతోషంగా సరే అన్నాడు. ఆ వ్యక్తి ఉదయం 2 కాళ్ళు, మధ్యాహ్నం 4 కాళ్ళతో నడిచేది ఏది అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న యువకుడి నోట మాట పెగరలేదు. జుట్టు గోక్కోవటం మొదలుపెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దున్న 5,000 నాణ్యాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు. కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం 2, మధ్యాహ్నం 4 కాళ్ళం, 6 కాళ్ళు, సాయంత్రం 6 కాళ్ళు నడిచేది ఏంటి అని అడిగాడు. ఏమో, నాకు కూడా తెలియదు, నీకు 3 నాణ్యాలు ఇచ్చేస్తాను అని అన్నాడు. అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడి బుర్ర తిరిగిపోయింది. అంటే ఈ కథలో ఏమిటంటే అర్థం, ఒక చదువుకున్నవాడు ఉన్నాడు, లేదా మరొక చదువు లేనివాడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక క్విజ్ చేశారు. చదువుకున్న వ్యక్తి ముందుగానే మాట చెప్పాడు. అంటే నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు కానీ సమాధానం చెప్పలేకపోయినావు అనుకో, నువ్వు నాకు 3 నాణ్యాలు ఇవ్వాలి.
అలా 3 ప్రశ్నలు అడిగాడు. అతనికి నాకు తెలియదని చెప్పినాడు. ఆయన ఎవరు చదువు రాని వాడు. తర్వాత అవతల వ్యక్తి ఇప్పుడు ఎవరు వంతు అంటే చదువు రాని వానికి. అంటే ఆ ప్రశ్న అడిగినప్పుడు అడిగేవానికి ఆ ఆన్సరు వానికి తెలీదు. అలా అడిగేశాడు. ఏదో ప్రశ్న అడిగాడు కదా, ఆయనకు తెలియదు ఆన్సరు, వానికి తెలియదు. అప్పుడు వీడు ముందుగానే చెప్పిన మాట, ఈ సమాధానం కానీ నువ్వు సమాధానం చెప్పకపోయినా అనుకో, నువ్వు నాకు 5,000 నాణ్యాలు ఇవ్వమని అన్నాడు. సరే, ఇంకో అతను ఈ మాటకు స్వీకరించాడు. తర్వాత ప్రశ్న అడిగాడు. అతనికి ఆన్సరు తెలీదు. అడిగాడు. 5,000 నాణ్యాలు ఇచ్చేసాడు. అతడు చదువుకున్నోడు వ్యక్తి తల గోక్కోవడం మొదలుపెట్టాడు. అలా లాస్ట్లో సరే ఎలాగో నాణ్యాలు ఇచ్చేసినాం కదా, అడుగుదాం దీనికి సమాధానం ఏమైనా అడిగాడు. సరే అడిగాడు. ఎవరిని? చదువుకున్న వ్యక్తి చదువు లేని వ్యక్తిని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమో నాకు కూడా తెలియదు, ఇదిగో నీ 3 నాణ్యాలు ఇచ్చేస్తానని ఇచ్చేశాడు. అంటే ఇందులో తెలివి చాలా, అంటే చదువుకున్నోనికి చదువు రానోనికి తెలివి మధ్య ఏమిటంటే చదువు రానివానికి తెలివి ఎక్కువ ఉంటుందని నిరూపించాడు. అంటే వాని ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది.